ఇక కామారెడ్డి కాంగ్రెస్ లో కలహాలు రచ్చకెక్కాయి. షబ్బీర్ అలీపై గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. ఇటీవలే షబ్బీర్ అలీ ఆడియో ఒకటి వైరల్ అయింది. పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఇందుప్రియ. ఎస్పీ రాజేష్ చంద్రకు ఇందుప్రియ దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా చేశారు. ఆ కంప్లైంట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇక కామారెడ్డి కాంగ్రెస్ లో కలహాలు రచ్చకెక్కాయి. సీనియర్ నేత షబ్బీర్ అలీపై మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్ సహా మరికొందరి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు ఇందుప్రియ. షబ్బీర్ అలీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా అన్నారు ఆమె. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కామారెడ్డిలో నాశనం పట్టించేది కేవలం ఒకటే పెద్ద మనిషి, అది షబ్బీర్ అలీ అని చెప్పి ఖచ్చితంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా నువ్వు షబ్బీర్ అలీ గారికి ఇప్పుడు ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నా. నిన్న ఒకటి చెప్పిరు, మొత్తం సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ప్రతి ఒక్క దాంట్లో ట్రోల్ అయింది. అలా ఏమొచ్చింది, అలా కూడా మీరు ఏం మాట్లాడిరు మహేష్ కుమార్ గౌడ్ గురించి, పార్టీ గురించి అండ్ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటారు? మీ గురించి ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు ఇజ్జేయరు అని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఆయనకి అన్ఫిట్ క్యాండిడేట్ ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకే చాలా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియదు. ఇటీవల వైరల్ అయిన షబ్బీర్ అలీ ఆడియో కాల్ ను ప్రస్తావిస్తూ ఎస్పీ రాజేష్ చంద్రకు ఫిర్యాదు చేశారు గడ్డం ఇందుప్రియ. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తాను? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా అవుతుంది. ఈ ఆడియో లీక్ తో కామారెడ్డి కాంగ్రెస్ లో కలహాలు పీక్స్ కు వెళ్లాయి. మరి షబ్బీర్ అలీ వర్షన్ ఏంటి? ఈ ఇష్యూలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చగా మారింది.